ఇవాళ ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్న నాకు 36 సంవత్సరాల క్రితం ఇటువంటి ఎదురుచూపు ఒక గొప్ప అనుభవాన్ని మిగిల్చింది. ఇవాళ నేను ఎదురు చూస్తున్నప్పుడు నా మానసిక స్థితి వేరు. 36 సంవత్సరాల క్రితం ఇదే పని చేస్తున్న నాకు ఉన్న మానసిక సంఘర్షణ వేరు. ఆ రోజు నేను విజయవాడలో రైల్వేలో పనిచేస్తున్నప్పుడు 1990 సంవత్సరంలో నాకు సెలవు కావాలని మా ఇన్ఛార్జ్ సిఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నిరాకరణకు లోనై ఏం చేయాలో అర్థం కానప్పుడు నా వద్ద ఉన్న ఒకే ఒక్క అవకాశం మెడికల్ లీవ్. దాన్ని పొందడానికై రైల్వే హాస్పిటల్లో వెయిట్ చేయడం ప్రారంభించాను. అప్పుడు నా చేతిలో అనుకోకుండా ఒక పుస్తకం ఉండిపోయింది. ఎక్కడికైనా వెళ్ళి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా ఒక పుస్తకాన్ని దగ్గర పెట్టుకోవడం అనేది నాకు అలవాటుగా ఉండేది. ఆ అలవాట్లో భాగంగా ఉన్న పుస్తకము ఒక మరపురాని రోజును తీసుకురాబోతుందని నాకు అప్పుడు తెలియదు. ఎంతో నిరుత్సాహంగా ఒక రకమైన సిక్నెస్తోని క్యూ లైన్లో వెయిట్ చేస్తున్న నాకు కూర్చునే అవకాశంతో పుస్తకాన్ని ముందర వేసుకున్నాను. ఆ పుస్తకం పేరు యోగా సెల్ఫ్ టాట్. అదే మొదటి పరిచయం నాకు యోగా ద్వారా. నాకు అంతకుముందు యోగా గురించి అసలు ఎటువంటి అవగాహన లేదు. ఆ రోజు ఆ క్షణం ఒక అద్భుతం జరగబోతుందని నాకు కూడా తెలియదు. పేజీలు చాలా క్యాజువల్గా రొటీన్గా తిప్పుతున్న నాకు మెల్లమెల్లగా క్రొత్త అనుభవాలు మొదలైనాయి. చిత్రంగా నిమిషాలు క్షణాలు గడిచే కొద్దీ చుట్టూ ఉన్న అలజడులు, చుట్టూ ఉన్న సిక్ వాతావరణం, చుట్టూ ఉన్న మనుషుల నిస్పృహ మెల్లమెల్లగా మాయమవడం ప్రారంభించింది. నాలో నేనే కొత్త పరకాయ ప్రవేశం చేస్తున్నట్లుగా భావనలు మొదలైనాయి. పూర్తి రూపాంతరం చెందుతున్నట్టుగా, భగవంతుడే ముందు ప్రత్యక్షమవుతున్నట్టుగా ఆ అనుభూతుల వలయంలో నేను నా టర్న్, నా సమయం వచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయే పరిస్థితుల్లో ఏకాకిగా మిగిలిపోయిన నాకు పక్క వాళ్ళు తట్టి, నీ టైం వచ్చింది, వెళ్ళు డాక్టర్ దగ్గరికి అని చేసేసరికి ఇహలోకంలోకి వచ్చి పని ముగించుకొని త్వరగా ఇంటికి బయలుదేరి మరుక్షణంలోనే ధ్యానాన్ని ప్రారంభించాను. ఇహ అక్కడి నుంచి తీరే మారిపోయి నా ప్రపంచమే మారిపోయింది. నా భవిష్యత్తు రూపురేఖలు పూర్తిగా అసలు గతంతో సంబంధమే లేదన్నట్టుగా మరొక లోహంలోకి ప్రయాణం మొదలైంది. ఈ అద్భుతం, ఈ అవకాశం అందరికీ అందుబాటులో ఉండేదే. కానీ తలుపు తట్టడం కోసం మనం ఎదురు చూడాల్సిందే. హసిల్ వైల్ యు వెయిట్ అనే దాని భావం అప్పుడు నాకు బోధపడ్డట్టుగా అంతకు ముందెప్పుడూ పడలేదు. అసలు ఎదిరి చూడడంలో ఇంత మాధుర్యం ఉంటుందనే విషయం అప్పుడే తెలిసింది. మీకు
తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడే, ఈ క్షణమే మనస్సును సంసిద్ధం చేసుకోండి. ఈ అపురూపమైన అనుభవాన్ని జీవితాంతం తోడుగా స్వీకరించండి. Begin your meditation today.